మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇది ఇలా అయింది ఏమిటి? ఇంతకు వచ్చి పిల్లకాలంలో పడి అసలు ఈ కబురు ద్రౌపదికి ఎలా చెప్పాలి? ఇప్పటికే ఆవిడ పరిస్థితి ఏమిటి? జనకుడులేమికిన్కడు విషాదమునెందెడి కృష్ణ, జనకుడులేమికిన్కడు విషాదము చెందెడి కృష్ణ, ఇమ్మెయన్ తనయులు భ్రాతలుందగుట తా విని, ఇమ్మెయన్ తనయులు భ్రాతలుందగుట తా విని, మూర్ఛమునుంగునెమ్మనంబును అవశంపు మేనునై, మూర్ఛమునుంగునెమ్మనంబును అవశంపు మేనునై, భూస్థలి త్రళకయున్నే త్రళ్ళదేనిని పటుశోక వేగమున నిర్భర వేదన చెందకుండునే, భూస్థలి త్రళ్ళకయున్నే త్రళ్ళదేనిని పటుశోక వేగమున నిర్భర వేదన చెందకుండునే. ఇప్పుడు నేను బాధపడ్డం కాదు, అసలు ద్రౌపదిని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఏమిటి ఆ తల్లి 5 కుమారులు ఒక్కసారి చచ్చిపోవడం? మనం చెప్పుకున్న కారణం విశ్వే దేవతలు వాళ్ళు, విశ్వామిత్రుని శాపం. పోనీ విశ్వామిత్రుడు ఏమైనా మంచికి శపించాడా? అదేమైనా మంచి విషయమా? ఆయన హరిశ్చంద్రుడు అన్ని పాటలు పెడుతూ ఉంటే వాళ్ళకి మండింది ఓ మాట అన్నారు, అనకూడదా? ఆయనకి ఆమె మండింది. అంటే ప్రపంచం రాగద్వేషాలమయం. ఇందులో గీత గీసి మనం వశిష్ఠుడు మంచివాడు, విశ్వామిత్రుడు చెడ్డవాడు, అబ్బాయి ఆ తీర్మానాలు పనికిరావండి. ఇదివరకే చెప్పుకున్నాం మనం. తనని యజ్ఞం చేసే అవకాశం తనకివ్వకుండా బృహస్పతినో వాడిని తమ్ముడినో పిలిచి యజ్ఞం చేశాడని వశిష్ఠుడు ఏకంగా నీ దేహం రాలిపోగాక అని చెప్పించాడు నిమి అనే చక్రవర్తిని, విదేహ చక్రవర్తిని. అప్పటి నుంచి వాళ్ళు విదేహులు అయ్యారు. ఆ నిమి వశిష్ఠుడిని కూడా ఇచ్చాడు శాపం. ఈయన దేహం రాలిపోయింది, ఈయన మళ్ళీ ఊర్వశి కడుపున పుట్టాడు. జరిగాయండి నేను చిత్రంగా లేవా? అంచేతన వశిష్ఠుడు బ్రహ్మాండం అసలు ఎప్పుడు కోపిష్ఠుడు అనకూడదు. అలాగే విశ్వామిత్రుడు అనగానే కోపిష్టి కోపంగా ఉన్నవాడినల్లా విశ్వామిత్రుడు లాభం లేదు, అలా కుదరదు. అక్కడ ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్న సునశ్శేపుణ్ణి గాయత్రి మంత్రంతో కాపాడాడు విశ్వామిత్రుడు, మహామానవతావాది. సరే పనిలో పని మా గోత్రం కూడాను కాస్త సమర్థించుకోకపోతే ఎలాగా? అందుకని అందరినీ మనం తీర్మానాలు చేయకూడదండి. అలా వీళ్ళు కోపిష్టి వాళ్ళు, వీళ్ళు దుర్మార్గులు. కోపించిన దుర్వాసుడు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళ, పరశురాముడు లాంటి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ కోపం వల్ల మంచి జరిగిన సందర్భాలు ఉన్నాయి. సీతారామ కళ్యాణం గొప్పగా చేసుకుంటాం ప్రతి ఏటా. ఎవరన్నా కళ్యాణం చేయించిన మహానుభావుడు విశ్వామిత్రుడు కాకపోతే? ఆయన సంకల్పం లేకపోతే ఎందుకు జరుగుతున్నారు? ఎవరు తక్కువవాడు కదండి. అలాగని ఎవరు దోషాలకు అతీతుడు కాదు. మా కవులు మామూలుగా అనుకుంటూ ఉంటారు, దోష ప్రకరణం పట్టుకుంటే కాళిదాసాదులే నిలబడ్డారు. కావ్యాల్లో మనం దోషాలు ఏవో మరీ దారుణంగా ఉన్నాయనుకోండి. అసలు గణాలు తప్పేసి, ఎతులు లేక, ప్రాసలు లేక, ఇక ఏదో పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడేసేసి, వాడుక పదాలన్నీ పద్యాల్లో పెట్టేసి అలాంటివి పెడితే పట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ రసభంగం కానంత వరకు మనం కొన్ని ప్రయోగాలను అంగీకరించాలి. వాటిని ఆర్య వ్యవహారం వలన దృష్టంబు గ్రాహ్యంబు అంటారు, వ్యాకరణంలో రాశారు. రసస్ఫూర్తి కోసం ఒక్కోసారి కవులు కొంచెం వాడుక పదాలు వాడడము, ఒక్కోసారి సమాసం కాదు కుదరదు అనుకున్న పదాలు కూడా వాడడము చేస్తారు, విదేశీ పదాలు వాడడము. అది అది ఆ రసస్ఫూర్తి. అది ఆయనకే, మళ్ళీ ఆయనే 10 సార్లు వాడకూడదు, ఆయన వాడాడు కదా అని మిగిలిన వాళ్ళు వాడద్దు. అంతే. అలా దోషాలు పట్టుకోవడం మొదలు పెడితే ఓ మాట ఏమిటంటే, మా సాహిత్య ప్రపంచంలో దోష ప్రకరణం పట్టుకుంటే కాళిదాసాదులే నిలబడలేరు అన్నారు. మరి నిజమే, కాళిదాసు కావ్యాల్లో కూడా ఉన్నాయి, చూపించిన వాళ్ళు ఉన్నారు. అలాగని కాళిదాసు కావ్యాలు చదవడం మానేస్తామా? అందుకోసం చదువుతామా కాళిదాసు కావ్యాన్ని? పాతుమ్న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మా స్వపీతేషుయా. మొక్కలు శకుంతల అత్తారింటికి వెడుతుంటే మొక్కలకి చెబుతున్నాడు, మొక్కలతో మాట్లాడుతున్నాడు కణవ మహర్షి. మీకు నీళ్లు పోయకుండా ఎప్పుడు తను మంచినీళ్ళు కూడా తాగలేదు కదా. ఆద్యేవ కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవ. మీకు ఒక్క పువ్వు పూస్తే, ఒక్క చిగురాకు వేస్తే తన ఏదో ఇంట్లో పెద్ద పండగ జరిగినట్టు ఎంత ఉత్సవం చేసి అందరికీ భోజనాలు పెట్టేది. ఈవేళ మొగ్గ చిగురించింది, మొగ్గ పుష్పించింది, ఆకు చిగురించింది అని, మొక్క చిగురించింది, మొగ్గ పుష్పించింది అని మా శకుంతల పండగ చేసేసేది. నాథత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేనయా పల్లవం. చిగురాకులు పువ్వులు ధరించడం ఎంత ఇష్టమైనా మీరు ఎక్కడికి వెళితే బాధపడతారో అని కోసి తల్లో కూడా పెట్టుకునేది కాదు. సేయం యాతి శకుంతలాపతి గృహం సర్వైరనుజ్ఞాయతాం. అటువంటి శకుంతల అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఓ మొక్కలారా, మహావృక్షములారా, మీరు అనుమతించండి
అని కణవ మహర్షి పడిన బాధ కరుణరసం ఉంది. దానికోసం కాళిదాసుని ప్రేమిస్తాం మనం. అంతేగాని ఇందులో వ్యాకరణపరంగా ఏదో దత్య అనడా దిత్య అనడా ఏదో ఒకటి అనడం బాగుని పక్కనట్టు ఇలాంటివి పట్టుకుని వెతకడం మొదలు పెడితే కావ్యాలు నిలబడవు. అలాగే జీవితమేనా అంతే. ప్రతిదీ దోషంగానే మనం ఆలోచిస్తే మహానుభావులు కనపడరు. భారతంలో ఎక్కడా కనపడరు. అందుకని ఎప్పుడూ మనిషిని అలా అంచనా వేయొద్దు. 70% మనిషి బాగుంటే చాలు, వాడికి మంచివాడి కింద ఓ బిరుదు ఇవ్వచ్చు. 30% లోపాలు ఉంటే ఉండని. ఇదివరకు 90% అనేవారు. కలియుగం కాబట్టి 70 వేద్దాం చాలు. అలాగే తల్లులు తండ్రులు గుర్తుపెట్టుకోండి, పిల్లలకి పరీక్షలో 70% మార్కులు వస్తే చాలు. 90లు 99లు అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఎవరు బాగా లేరు. సుమారుగా బాగుంటే నమస్కారం. 70% మార్కులు వస్తే చాలు. ఒత్తిడి చేయకండి విపరీతంగా. ఇంకా మూర్ఖులైపోతారు చివరికి ఈ మార్కుల పేరు మీద. 70 చాలు, 70 ఎక్కువ. మాకెవ్వరికీ 70లు మించి రాలేదు. ఇవాళ బాగానే ఉన్నాం హాయిగా. అంటే జీవితంలో ఏ రంగమైనా, పరీక్షలైనా, కవిత్వమైనా, ఏదైనా ఈ దోషాలే వెతకడం మొదలు పెడితే ఏం నిలబడదండి ఇంకా. అందుకని ఇప్పటికే ద్రౌపది ఇంత బాధపడుతోంది. జనకుడు లేమికిన్ కడు విషాదము చెందేటి కృష్ణ. ఇమ్మయ్యన్ తనయులు భ్రాతలు తెగుట తావిని. కొడుకులు అన్నదమ్ములు ధృష్టద్యుమ్నుడు శిఖండి 5 కుమారులు కూడా చనిపోయారని విని మూర్ఛమునుంగు నెమ్మనంబును. అసలు ఇంకా మెదడు తట్టుకోగలదా? మనస్సు మూర్ఛపడిపోతుంది ఆవిడ. ఇక వాడిని లేవదీయలేను. నన్ను కాబట్టి మీరు లేవదీశారా? ఆవిడ లేవదీయలేరు. అవశంపు మేనునే వశం కాదు శరీరం. అసలు ఇంద్రియాలు పట్టు తప్పేస్తాయి. ఆ తల్లి మంచంలోంచి లేవలేదు. ఇంక మంచాన పడిపోతుంది ద్రౌపది. పాండు వంశం అంతా మంచాన పడినట్టే ఆ ఇంటి కోడలు మంచాన పడితే. భూస్థలి త్రెళ్ళక ఉన్నాయి. భూమి మీద పడిపోతుంది త్రెళ్ళి. అట్టి చెట్టు తెగిన అట్టి చెట్టులో నేల వాలిపోతుంది ఆవిడ. త్రెళ్ళదేనిని ఒకవేళ దానికి తట్టుకున్నప్పుడు శోకవేగమున నిర్భర వేదన చెందకుంటుంది. ఈ శోకము, వేదన, త్రెళ్ళదేనిని, త్రెళ్ళుట ఇవన్నీ దుఃఖానికి సంబంధించిన మాటలేనండి. నిజానికి ఇంత రాయక్కల. కానీ తిక్కన గారు ఎందుకు అలా రాశారు అంటే ఆ దుఃఖ స్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి ఇన్నిసార్లు చెప్పడం అవసరం. ఇది పునరావృత్తి దోషం కాదు. పటు శోకవేగమున నిర్భర వేదన. ఈ శోకవేగం నిర్భర వేదన ఇంచుమించు ఒకటే. కొంచెం కాస్త లోపలికి వెళితే శోకం వేరు, వేదన వేరు. వేదన తర్వాత వచ్చేది శోకం. వేదన తర్వాత శోకం వస్తుంది. వేదన తర్వాత శ్లోకం వస్తుంది. వేదన తర్వాత శోకం వస్తుంది. ముందు వేదం వచ్చిన తర్వాత శ్లోకం. కావ్యాల్లో ఉండేవి శ్లోకాలు. వేదాల్లో శ్లోకాలు ఉండవు, మంత్రాలు అంటారు వాటిని. తెలుగులో ఉన్నవాటిని పద్యాలు అంటారు. తెలుసుకోవాలి. తెలుగులో శ్లోకం అనకూడదు. సంస్కృతంలో పద్యం అనరు, శ్లోకం అంటారు. అదే వేదంలో ఉంటే మంత్రం అంట. అంటే వేదన తర్వాత శ్లోకం వచ్చినట్టే వేదన తర్వాత శోకం వస్తుంది. ఏం చేద్దాం? కానీ అవన్నీ ఎందుకు అలా కలిపిరాడు? అదేం పొలవడం కాదు, ఆ వ్యర్థ పదాలు కాదు, అజ్ఞానంతో మాట్లాడకూడదు. ఆ రసాన్ని, రసావిష్కృతి మన హృదయాల్లో కలగాలి అంటే అది మరొకసారి మరొక రూపంలో చెప్పాలి. అందుకే త్రిడుట త్రెళ్ళదేనిని భూస్థలి త్రెళ్ళకై ఉన్నాయి, పటుశోక వేగమన వేదన జందకై ఉన్నాయి. ఇవన్నీ అది ఆ రస నిర్వహణ అంటారు. అలా నిర్వహించకపోతే ఆ రసస్ఫురణ మనకు కలగదు. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.